కొత్త బట్టలు కొత్త వెలుగులు మీ ఇంటి పండుగ సంతోషాలకు అసలైన చిరునామా సిఎంఆర్ షాపింగ్ మాల్. అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. தாத்தா என்ன சொல்லிட்டு இருக்கு அதுதான் நடந்துட்டு இருக்கு. ஆமா தமிழ் మాట్లాడిస్తావు నువ్వు தமிழ் எனக்கு நல்லா தெரியும். ఓరి చెప్పలేదే ఈ పిల్లోడు నాకు ఈ అబ్బాయి తమిళ్ కూడా వచ్చాడు ఇంతసేపు తమిళ్లో తిట్టాను ఈ అబ్బాయిని పోనీలే అందులో కూడా బీపులు వేసుకోండి ఆయన நாய் నాయా அது అమ్మ బాబోయ్ అమ్మ బాబోయ్ నన్నే తిట్టాడు అది నన్నగా? తిడుతుంటే నేను విన్నాను అని చెప్తున్నాను. చూడమ్మా అంటే ఇప్పుడు ఏమన్నాడో తెలుసు అంటే నన్ను కుక్క అని పిలిచాడు. అదే అన్నాడు చెయ్యి అబ్బాయి బాగా తెలివైనోడు నాకు తెలుసు పొట్టోడికి బొట్టడు తెలియదు అట్లా అంటారు కదా నన్ను అన్నాడు ఓకే రెడీ 5'9" అండి. అంటున్నావా నువ్వు అంటే నేను బాగా పొడుగై నువ్వు పొట్టిగా కనిపిస్తున్నావు నాకు చెప్పు సొల్లు நீங்க தான் சொல்லணும் இப்போ. ఇంకేం చల్లమంటావు శివ సార్ పத்தி சொல்லிட்டு இருக்காங்க. కంట్లో నీళ్ళు వచ్చినాయి తుడుచుకోకుండా చెప్తా నిజంగా వచ్చినాయి నన్ను అయ్యో మీరంటే అంత ఇష్టం అందుకే కంట్లో నీళ్ళు వచ్చాయి. ఇలా పడేస్తుంటాడు నువ్వు పడకూడదు నాన్న అందుకే సోఫాలో కూర్చోబెట్టి మీరు పడ్డారు. బాగా పడిపోయింది నాన్న చెప్పు నాన్న సూపర్. ఇప్పటికి ఆ జర్నీ అనేది డే 1 ఎలా స్టార్ట్ అయిందో ఆయన అండర్స్టాండింగ్ అలానే ఉంటుందమ్మా శివ గారు. ఇప్పుడు కొత్తగా నువ్వేంటి బాగానే వెళ్తుంది కదా నువ్వు చెప్తే డౌట్లు వస్తున్నాయిరా ఏంది నా పరిస్థితి నువ్వు ఇలా కదపకరే నన్ను బాగానే ఉంది అన్ని ఏంది నీ గోల్ ఏంది అసలు ఏంటి విడాకులు ఏమైనా తీసుకోమంటావో చెప్పు ఆయనతో తీసుకొని ఇంకో మొగుడిని పెళ్లి కావాలంటే ఆ శాస్త్రానికి అది కూడా చేసేద్దాం జాతకంలో అదేమైనా ఒకటి చచ్చిందేమో ఒకటి పెళ్లి చేసుకుని దానికోసం తాళి తెంపిచ్చేస్తే అయిపోద్ది పని. సెట్ లో ఇలానే ఉంటారు అనుకుంటా. ఎప్పుడు ఇలాగే ఉంటారు. నుంచి మీరు రన్ అవుతున్నారు. జనం ఎలా భరిస్తున్నారనే తెలియట్లే నాకు. ఇలాగే ఉంటాను సెట్ లో కూడా ఏ చెట్లు అయినా చెట్టు కింద అయినా ఇలాగే ఉంటాను. సూపర్ అసలుకి. అమ్మా ఇంతే అంటే మీరు ప్రతి పాత్రలోకి అలా పరకాయ ప్రవేశం చేస్తారు కదా. ఎవరు మీకు ఇన్స్పిరేషన్ అంటే నేను విన్నాను చిన్నప్పుడు అమ్మగారు అండ్ సావిత్రి గారు ఇద్దరు మంచి ఫ్రెండ్స్ లైక్ ఎట్లా ఒక అక్క చెల్లెల్లాగా తిరిగారు ఉన్నారు అన్నారు. అంటే మీరు చిన్నప్పటి నుంచి ఆమెను చూస్తున్నారు కాబట్టి ఆమె ప్రమేయం మీ మీద ఏమైనా పడిందా? అలా ఏం లేదు నాయన రాసుకునే డైరెక్టర్స్ వచ్చిన స్కూలు దత్తాత్రేయులాగా అందరికీ బోర్ కొడుతుందేమో బట్ నిజం మాత్రం గురువు గురించి ఎప్పుడు చెప్పుకోవాలి కదా. ముగ్గురు వాళ్ళు దాసరి నారాయణరావు గారు, కె విశ్వనాథ్ గారు, మన బాపు రమణ గారు ముగ్గురు నాకు దత్తాత్రేయుల గురువులు దొరికినప్పుడు ఆ స్కూల్ నుంచి వచ్చిన అది యూనివర్సిటీ అక్కడి నుంచి వచ్చిన ఒక ఆర్డినరీ స్టూడెంట్ నేను. దెన్ ఇఫ్ ఐ డోంట్ డూ లిటిల్ బిట్ ఆ క్యారెక్టర్ నేను చెడపకపోతే పర్వాలేదు అట్లీస్ట్ ఆ డైరెక్టర్ రాసుకున్నది అలా మామూలుగా చేసినా పర్వాలేదు ఓహో అని చేయకపోయినా పర్వాలేదు నైనా పేలిద్ది థియేటర్లో పేలిద్ది అది ఏంటి పేలేది స్క్రీన్ మీద ఏంట్రా పేలేది అదే క్యారెక్టర్ నువ్వు బాంబులు పేలుస్తావు ఏంటి అప్పుడప్పుడు నువ్వు దీపావళి పండుగ ఇవాళే పెట్టేటట్టున్నావు నాకు. ఓకే సో అన్న అంటే వాళ్ళు రాసుకుంటారు కదా నాయన. ఇప్పుడు నేను చూశాను ఎంతమందిని అప్పుడు డైరెక్టర్స్ ఎలా ఫోకస్డ్గా ఈ క్యారెక్టర్ ఇలాగే చెప్పాలి ఇలాగే మాట్లాడాలన్న మీటరు డెసిబుల్ కూడా చెప్పించేవారు ఈ వాల్యూమ్లో ఇది అని కదమ్మా. సో అప్పుడు అక్కడి నుంచి చూసాం కదా అది అలాగే ఇప్పుడు అప్లై చేయకపోయినా పర్వాలేదు నాయన. అట్లీస్ట్ ఆ రాసుకున్న డైరెక్టర్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో డైరెక్టర్స్ ఇప్పుడు కొరటాల శివ గారు శ్రీమంతుడు రాసుకున్నారు అది ఆ శృతిలోనే మాట్లాడాలి. ఆయన మెచ్చుకునేవారు మహేష్ బాబు గారు మెచ్చుకున్నారు బంగారు తండ్రి భలే భలే పండిందండి మనం చేసిన సీన్ అని అన్నారు ఆయన బ్రహ్మోత్సవం చేసే టైంలో. సో వాళ్ళు రాసుకుంది మనం తెర మీదకి ఓ మోస్త్రానికన్నా తీసుకువస్తే అప్పుడు ఆ డైరెక్టర్ గెలిచినట్టు నేను గెలిచినట్టు కూడా కాదు. ఆ పాత్ర అది ఏదన్నా అవని ఒక ఎల్లమ్మో లేకపోతే ఒక దేవియో ఏదో అవని ఒక రుక్మిణి ఏదో ఆ క్యారెక్టర్ కనిపిస్తుందా అన్నదే కావాలి. అక్కడ నేను తులసి కనిపిస్తే అది పోయింది కదనైనా. సో అది నాకు అది మాత్రమే ఐ విల్ ట్రై టు డూ. ఓకే బట్ తులసి గారు అంటే ఎన్ని జనరేషన్స్ మారినా కానీ ఒక మహానటి సావిత్రి గారి పేరుని ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాం. ఇప్పుడున్న జనరేషన్ కూడా హీరోయిన్లు అంటే ఇలా ఉండాలి కదా ఇలా బతకాలి కదా ఇలాంటి పాత్రలు చేయాలి కదా అనే ఫస్ట్ వినపడింది అందరికి కూడా. అలాంటి సావిత్రమ్మతో మీరు చిన్నప్పటి నుంచి ట్రావెల్ అయ్యారు.
ఎలా ఉంటుంది సావిత్రమ్మతో ఆ జర్నీ? ఏం చెప్పాలి, ఆవిడ అక్షయ పాత్రం ఏమో నాయన. ఇంకేమన్నా పెట్టచ్చు పేరు అంతే. అలాగా అలా అన్నీ ఇవ్వడమే. ఇప్పుడు మొన్న చూస్తుంటే నాయన ఆవిడ సినిమాలు, ఆవిడ ఎస్వి రంగారావు గారు ఎంత న్యాచురల్గా ఇవాళ డేట్కి అప్పుడే పర్ఫామ్ చేసేసారు. సో వాళ్ళ దగ్గర నుంచి మనం ఆ యాక్టర్ అన్న మన యాక్టర్కి ఏం విలువ ఇవ్వాలో, ఒక పాత్రకి ఎంత పోషణ ఇవ్వాలో, ఇవన్నీ వాళ్ళు చెప్పి చేసేసినవి వదిలేస్తే మనం అందులోంచి అలా ఏరుకొని ట్రై చేసినా చాలు. వీ విల్ బీ వన్ ఆఫ్ ద బెస్ట్ గుడ్ వెల్ బిహేవ్డ్ పర్సన్ అండ్ అన్ యాక్టర్. ఓకే. బోత్ పర్సన్ అండ్ అన్ యాక్టర్ నేను చూసిన వరకు. ఓకే. ఓకే. అండ్ సావిత్రమ్మ గారు ఒక క్యారెక్టర్ కోసం ఏమి చెయ్యాలి, ఎలా డ్రెస్ చేసుకోవాలి, అన్నీ ఆవిడ ఫిక్స్ చేసిన మీటరే ఇవాల్టి దాకా రన్ అవుతుంది డెఫినెట్గా కదా. అండ్ ఏంటమ్మా ఇంతే పెట్టారు షార్టు. నేను ఆవిడ సినిమాలు తెలుగు తమిళ్ ఎప్పుడు 2 భాషల్లో చూస్తుంటాను. అంతలో ఆవిడ ఐబ్రో కూడా ఇలాగంత కదపకుండా ఎంత సటిల్గా ఈ ఐస్లో మాత్రం పలికించారు అంటే, కొన్ని సినిమాల్లో ఈ లిప్స్ అన్నీ కనిపించేసేవారు పాత రోజుల్లో కదా, ఒకలాంటి అని అయ్యో అవన్నీ కూడా లేవు ఇవిడ చేసినప్పుడు. సో వాట్ వాళ్ళ కన్నా ఏం చేయగలను నేను తులసిగా. సో అయ్యే చూస్తే అలా 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 ఉండిపోతాను అంతే. నాకు అదేంటో మరి ఎక్కువ టైం కూడా ఉండదు రోషన్ నాకు ఇంట్లో సినిమాలు చూడడం అలాగా. బట్ మా మదర్ చూస్తూ ఉంటారు, ఎప్పుడు వేస్తాను ఆవిడికి. ఓకే. వేసేటప్పుడు అప్పుడు అలా కూర్చుంటానా, ఏదో పనిలోనే ఉంటాను, ఇంకా పని వదిలేస్తాను అంతే. ఇట్ మేక్స్ యూ సిట్ దేర్. ఓకే. అది సావిత్రమ్మ గారు. ఇవాళ ఇంట్లో కూర్చుని కూడా పాత సినిమాలు మన చేత చూపించి చూడండి అన్న తర్వాత నువ్వు స్టవ్ మీద ఏం పెట్టినా కూడా అది మనం మర్చిపోయి ఆపేసి అలా కూర్చొని చూపిస్తుందంటే ఆ మహానటి కాకపోతే ఇంకేంటమ్మా ఆవిడ. డెఫినెట్లీ. అక్షయ పాత్రం నాకు తెలుసు ఆవిడ. అంటే చిన్నప్పటి నుంచి ఆమెను చూసి పెరిగారు. చూసాను. అమ్మతో మంచి ఫ్రెండ్. మహానటి సినిమా కూడా రిలీజ్ అయింది. మహానటిలో యాజ్ ఇట్ ఈస్గా ఆమె నిజ జీవితం ఇలానే ఉంటుందని కొంతమంది చెప్పారు. కొంతమంది పాత యాక్టర్స్ ఆమెతో వర్క్ చేసిన వాళ్ళు, ఆమెతో జర్నీ చేసిన వాళ్ళు దాంట్లో చాలా వరకు తప్పు చూపించారని కూడా చెప్పారు. మీ వరకు అసలు ఏంటది, ఆమె లైఫ్ అంటే ఏమని చెప్తారు మీరు? మహానటిలోనన్నా ఇట్ ఈస్ అ సినిమా కదా, వాళ్ళ ముందే డిస్క్లైమర్ కూడా వేశారుగా, ఈ కథలోని పాత్రలు కేవలం కల్పితం కదా. సో అలాంటప్పుడు దాన్ని అక్కడే వచ్చేసింది కదా ముందే నీకు ఒక చిన్న నోటీస్ లాంటిది. సో ఇంకా నేను దానికోసం డిస్కషనే వేస్ట్ కదా. బట్ నెక్స్ట్ ఏంటంటే ఒక డైరెక్టర్ ఈ సినిమాని ఇలా తీయాలన్నప్పుడు అట్లీస్ట్ చాలామంది ఆస్పైరింగ్ యాక్టర్స్ అవ్వచ్చు, అయిన యాక్టర్స్, పోగొట్టుకున్న యాక్టర్స్, వాట్ ఎవర్ అండి, వాళ్ళందరికీ అది ఒక చిన్న రెఫరెన్స్ ఉందిగా ఇప్పుడు నీకు. నేనేం చేయకూడదో ఏం చేయొచ్చు అనో ఏదో కదా. సో అది నాకు నచ్చింది మహానటిలో. అండ్ నాగన్వేషను చాలా పాజిటివ్ అండ్ ఇంకో లెవెల్ అబ్బాయి. నేను సినిమా మాత్రం నువ్వు చెప్తున్నా కదా, ఐ నో దట్ బాయ్ ఇస్ సంథింగ్ బియాండ్ దట్. అంత ప్యూర్ సోల్ అబ్బాయి నాగశ్విన్. ముందు నన్ను అడిగింది సావిత్రమ్మ గారు మదర్ క్యారెక్టర్, కుదరలా డేట్స్. తర్వాత అడిగింది పిన్ని క్యారెక్టరు, కుదరలే డేట్స్. ఎక్కడో నాకు అనిపిస్తుంది. ప్లస్ నాకు ఈ పిల్లల్ని ఎత్తుకునేదాన్ని నేను, అశ్విని దత్ గారు పిల్లలు. మా ఫ్లాట్కి వెనకాల ఫ్లాట్లో ఈయన గోపాల్ రెడ్డి గారు, రైటర్ సత్యమూర్తి. ఓకే. సత్యమూర్తి అంటే ఎవరు, మన దేవిశ్రీ ప్రసాద్ వాళ్ళ నాన్న. వీళ్ళందరూ అక్కడ ఉండేవాళ్ళు, మేము ముందు పోర్షన్లో. సో అప్పుడు నేను ఎత్తుకున్న పిల్లలు వీళ్ళు, స్వప్నాను ప్రియా. సో బాగా క్లోజ్ నాకు. అలాంటప్పుడు ఏమైంది, మిస్ అవుతుంది మా పిల్లలు అని దత్తు గారు ఎప్పుడో ఒకసారి ఎయిర్పోర్ట్లో చూసి స్వప్నం కలు అని కూడా చెప్పారు ఆయన. అయ్యో నా బాధ ఉండాలి. తర్వాత ఆ చిన్న వేషానికేమో ఎక్కడో అమ్మ మీ సినిమా ఫిల్మ్తో కూడా తీశారంట మాది, మళ్ళీ పాత రోజుల్లాగే ఫిల్మ్తో తీసిన సినిమా అది. ఓకే. యాక్చువల్ ఫిల్మ్ కొని తెప్పించి తీసిన సినిమా అది. సో ఈ డిజిటల్ ఫిల్మ్ ఇది అంటున్నారు, బ్యాటరీ కాకుండా. సో
సో అప్పుడు నేను అనుకున్నాను ఎంత బాగుంది అది వినడానికే అని చెప్పి చాలా ఫీల్ అయ్యాను ఆయన. అప్పటికే రాయన్ ప్రసాద్ గారు ఈ క్యారెక్టర్, నరేష్ గారు ఆ క్యారెక్టర్ని, ఓ భానుప్రియ గారు ఈ క్యారెక్టర్ ఒక చెప్తూనే ఉన్నాను. నాకు ఎక్కడో ఐఎమ్ నాట్ అనిపిస్తూ ఉంది. అనుకున్న ఆవిడ అనుగ్రహం ఉంటే మనం చేస్తామని కరెక్ట్గా కాల్ చేసి, ఇది చిన్న క్యారెక్టర్ అయినా సమంత మదర్ మీరు చేయాలన్నారు డైరెక్టర్ గారు. లుక్ ఏమో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు లుక్ రెఫరెన్స్గా ఇచ్చారు వాళ్ళు. నాకు అక్కడే అసలు చాలా అనుకున్నాను నేను. అండ్ అబ్బాయిని చూసినప్పుడు నాగశ్విన్ చాలా నచ్చింది. ఐ సా లైక్ ఒక చిన్న టీంని పెట్టుకుని ఎంత బాగా తీసుకెళ్లారు. చిన్న చిన్న వాళ్ళ పెద్ద ఏజ్ లేదు వాళ్ళకి, హోల్ టీమ్కి, ఏడీస్ కానీ వాళ్ళు కానీ. చాలా నచ్చింది అసలు. నా క్యారెక్టర్ పెద్దది కాకపోయినా నేను ఉన్నాను అన్నదే నాకు చాలా అనిపించింది ఓకే. సినిమాలో. ఆమె నిజ జీవితంలో కూడా ఉన్నారు కదా, అందుకనే ఉండాలి ఆవిడే ఇక్కడ. తీసుకొచ్చారు నన్ను సినిమాకి. కలిసారా ఆమె లాస్ట్ డేస్ లో కలిసారా మీరు అసలు? గోరింటాకు చేసావు నాయన. ఓకే. ఇది ప్రేమ తరంగాలు, ఆవిడతో కాంబినేషన్ ఉంటాను నేను. గుర్రం మీద నుంచి పడిపోతే నేను దీంట్లో ప్రేమ తరంగాలకి ఇమ్మీడియట్ అసలు అప్పుడే మా మదర్ని పిలిచి, విజయ్ ఇది ఆ తులసా అని అన్నారు. అవును అని చెప్పి అమ్మ మళ్ళీ తీసుకెళ్తే మళ్ళీ బ్లెస్సింగ్స్ తీసుకొని, ఆవిడకి ఎంత సంతోషం ఉంటే తను తీసుకొచ్చిన పాప కదా. ఇవాళ అప్పటికే సంక్రామరణది అయిపోయిందమ్మా. భలే బాగా చేసావు నా బంగారు తల్లి అని ముద్దులు పెట్టి ఆవిడ. ఏం చెప్పమంటావు, ఆ మహాతల్లి స్వతహా నన్ను ముద్దు బిడ్డగా నన్ను ఇలా పెట్టింది చాలు. అంతకన్నా ఇంకేమీ వద్దు, అవార్డులు వద్దు, ఏమీ వద్దు, చాలు అనిపించింది. మొత్తం ఉన్న అటాచ్మెంట్ కనిపిస్తుంది మీ కళ్ళల్లో. షీఈస్ లైక్ అంతేనమ్మా ఆవిడ. ఏమంటారు అది, అన్నీ మనది అనుకునే ఆవిడ. వెరీ వెరీ చాలా తక్కువ మంది ఉంటారు నేను అలాగా. అంటే సినిమాలో చూపించారు కదా, లాస్ట్ డేస్ లో టీ నగర్ ఒక చిన్న ఇంటికి వెళ్ళిపోయారు. ఆ టీ అది వాస్తవం అసలుకి? అవునమ్మా, ఆ టీ నగర్కి అదే అనుకోమ్మా, ఆ రోడ్లో ఇల్లు. ఇప్పుడు నడిగర్ సంఘం ఉంది, అవునవునవును, ఆ రోడ్లో ఆవిడ ఇల్లు. నీకు తెలుసు కదా. తెలుసు తెలుసు. అటు నుంచి ఈ ఆపోజిట్ రోడ్ మాది. ఏం చెప్పాలి, ఏం చెప్పమంటావు. అంటే ఆమె లాస్ట్ డేస్ చూశారు కాబట్టి అలా చూడకూడదమ్మా, ఈ కళ్ళే వద్దు, ఎవరికి రాకూడదు కూడా అలా. ఐ థింక్ క్యూ మాత్రం నాన్న ఆవిడని చూడ్డానికి అక్కడి నుంచి ఒక అలా 30-40 రోడ్స్ నిండిపోయింది. 30-40 రోడ్స్ చెప్తున్నాను. తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ అందరూ ఉన్నారు ఆ జనంలో. అభిమానులు అన్కంట్రోలబుల్. యాక్చువల్లీ చెప్పాలంటే అలాగా